Hello friends, very good morning. These are the courses offered at our institute. You have the phone numbers on the screen. You can go through it and call me up if you are interested in joining any of these courses. This is our flagship course, English for all competitive exams. We are seeing a good traction from all kinds of people, both aspirants and also employees. Right? Suitable for everyone. Think about it. So fees is just 2000 rupees and I'm not putting any time limit on it, right? So you will pick up your knowledge, your understanding will be better, your comprehension will be better. హిందూ పేపర్ నుంచి ఎలా విషయాన్ని సంగ్రహించాలనే విషయంలో యూ విల్ గెట్ గుడ్ స్కిల్స్ అబౌట్ ఇట్. గెట్ ఇన్ టచ్ విత్ మీ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. Yes, and we have launched this one also, arithmetic for all competitive exams. Again, as I mentioned, completely without formulas, మెమరైజ్ చేయాల్సిన అవసరం లేకుండా, బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా, ఫార్ములాలు వాడకుండా సొంతంగా మీరే చేసేలాగా తయారు చేసే బాధ్యత నాది. అగైన్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టు ది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ గివెన్ ఇన్ ఎస్బీఐ పిఓ మెయిన్స్. ఆ లెవెల్ వరకు కవర్ చేస్తాను దీంట్లో. అగైన్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ఎట్ 2000 రూపీస్ వితౌట్ ఎనీ టైమ్ లిమిట్. సో మీకు ప్రైస్ ఎక్కువ తక్కువ అనిపించడం అనేది పక్కన పెడితే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ టైమ్ లిమిట్ టు ఇట్. అంటే మీరు కాన్ఫిడెన్స్ గెయిన్ చేసేంత వరకు కూడా యూ కెన్ కంటిన్యూ టు అటెండ్ మై లైవ్ సెషన్స్. దట్స్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్ ఆన్ ద స్క్రీన్. యూ కెన్ కాల్ మీ అప్ డైరెక్ట్లీ అండ్ డిస్కస్ విత్ మీ. As I told you, classes are unlimited and also there are online tests available on our own Android app. You can search on Google Play Store. If you type LTX classes, you will find our Android app. దానిపైన టెస్ట్లు ఉంటాయి. అది జాయిన్ అయిన వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఒక్కొక్క చాప్టర్ అవ్వగానే దానిపైన టెస్ట్ పెడుతూ ఉంటాం. అలాగే మీరు అటెంప్ట్ చేస్తున్న బ్యాంక్ ఎస్ఎస్సి ప్యాటర్న్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. రైట్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్. ఇఫ్ యూ థింక్ దే ఆర్ యూస్ఫుల్ టు అదర్స్ షేర్ చేయండి. మీకు ఉపయోగపడతాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. So let's begin today's editorial. It says toxic disaster on Visakhapatnam gas leak 2020. అస్సలు క్షమించట్లేదు మనల్ని. దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంది. నిన్న వైజాగ్ ఉలిక్కి పడింది ఒక్కసారిగా. సో లెట్స్ గో త్రూ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. టాక్సిక్ డిజాస్టర్ అంటే అర్థం ఏంటి? టాక్సిక్ అంటే పాయిజనస్. టాక్సిక్ అంటే అర్థం ఏంటి? పాయిజనస్. వాట్ ఈస్ డిజాస్టర్? సంథింగ్ దట్ కాజెస్ గ్రేట్ డిస్ట్రక్షన్. చాలా ఎక్కువ డ్యామేజ్ కానీ డిస్ట్రక్షన్ కానీ కలిగించేది డిజాస్టర్. అది మానవాళికి కానీ ఆస్తు నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏదన్నా. నిన్న మనకి ప్రాణ నష్టాలు జరిగాయి. చాలామంది మనుషులు చనిపోయారు. 10కి పైగా మనుషులు చనిపోయారు. పశువులు, చెట్లు, సో చాలా మరణాలు మనం చూసాం. సో ఇట్స్ ఎ డిజాస్టర్ ఆన్ విశాఖపట్నం గ్యాస్ లీక్. ఎలా జరిగింది? అది గ్యాస్ లీక్ అవ్వడం ద్వారా ఎల్జీ పాలిమర్స్ అనే సంస్థ నుంచి స్టైరీన్ అనే గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి ఇందులో ఉన్నాయి. ద గ్యాస్ లీక్ ట్రాజెడీ ఈజ్ ఎ రిమైండర్ దట్ సేఫ్టీ ఈజ్ పారమౌంట్ వెన్ ఎగ్జిటింగ్ ది లాక్డౌన్. ట్రాజడీ అంటే తెలుసు మనకు, విషాదకరమైన సంఘటనను మనం ట్రాజడీ అంటాం. ఎనీథింగ్ దట్ కాజెస్ సారో ఈజ్ కాల్డ్ ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్ ఆర్ ట్రాజడీ. ఈజ్ ఎ రిమైండర్. రిమైండర్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ రిమైండ్స్ అస్ అంటే గుర్తు చేసేదాన్ని రిమైండ్ అంటారు. రిమైండ్, REMIND. రిమైండ్ అంటే గుర్తు చేయడం. రిమైండర్ అంటే గుర్తు చేసేది. ఈజ్ ఎ రిమైండర్ దట్ సేఫ్టీ ఈజ్ పారమౌంట్. పారమౌంట్ అంటే సుప్రీంలీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, సుప్రీంలీ ఇంపార్టెంట్ వెన్ ఎగ్జిటింగ్ ది లాక్డౌన్ నుంచి బయటకు వచ్చే ముందు ఏది ఇంపార్టెంట్? సేఫ్టీ ఇంపార్టెంట్. సేఫ్టీ ఇంపార్టెంట్ అని ఎందుకు అన్నారు ఒకసారి ఆలోచించండి. చాలా ఇండస్ట్రీస్ పాయిజనస్ అంటే మనకి పాయిజనస్ గ్యాసెస్తో డీల్ చేసే ఇండస్ట్రీస్, పాయిజనస్ కెమికల్స్తో డీల్ చేసే ఫార్మా ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా మూతపడిపోయి ఉన్నాయి. సో ఇలాంటి ఇండస్ట్రీస్కి కంటిన్యూస్ మెయింటెనెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసేవన్నీ కూడా పాయిజనస్ థింగ్స్. సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోయినా అక్కడున్న ఇండస్ట్రియల్ వర్కర్స్ చనిపోతారు. చుట్టుపక్కల ఉండే చాలా ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. దట్ ఈస్ ద రిస్క్. అందుకని ఇప్పుడు ఎగ్జిటింగ్ లాక్డౌన్ ఎందుకన్నారు? ఇప్పుడు లాక్డౌన్ నుంచి బయటికి వెళ్ళాలంటే అర్థం ఏంటి? ఆ ఇండస్ట్రీస్ అన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఏమైనా మాల్ ఫంక్షన్స్ ఉన్నా, సేఫ్టీ మెకానిజం సరిగ్గా లేకపోయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అది మొత్తం ఎన్నో వందల మంది ప్రాణాలని ఎఫెక్ట్ చేసే పొటెన్షియల్ ఉన్న డిజాస్టర్ అనమాట. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ పారామౌంట్. పారామౌంట్ అంటే సుప్రీంలీ ఇంపార్టెంట్ అని అర్థం.
రిమైండర్ అంటే అర్థం ఏంటి, గుర్తు చేసేది. ఎందుకంటే ఈ గ్యాస్ లీక్ జరిగింది కదా, వైజాగ్లో జరిగింది. సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మర్చిపోతే ఇది మీకు గుర్తు చేస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఇలాంటివే జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి మనకి తట్టి లేపుతుంది అనమాట, గుర్తు చేస్తుంది. ద డిజాస్ట్రస్ లీక్ ఆఫ్ ఎ టాక్సిక్ కెమికల్ that has killed several people and left hundreds sick near Visakhapatnam in Andhra Pradesh comes as a shock to a nation struggling to cope with a prolonged lockdown. The disastrous అంటే అర్థం ఏంటి? అగైన్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ని కలిగించే, డిస్ట్రక్షన్ కలిగించేది డిజాస్ట్రస్. లీక్ ఆఫ్ ఏ టాక్సిక్ కెమికల్. ఇక్కడ చూడండి, డిజాస్టర్ అనేది నౌన్, డిజాస్ట్రస్ అనేది యాడ్జెక్టివ్. అర్థమవుతుందా? టాక్సిక్ డిజార్డర్. ఇక్కడ టాక్సిక్ అనేది యాడ్జెక్టివ్. ఎటువంటి డిజాస్టర్ అది? టాక్సిక్ డిజాస్టర్. కాబట్టి టాక్సిక్ అనేది యాడ్జెక్టివ్ అయింది. డిజాస్టర్ అనే నౌన్ని మోడిఫై చేసింది. వాట్ కైండ్ ఆఫ్ ఎ డిజాస్టర్? ఇట్ ఈస్ ఏ టాక్సిక్ డిజాస్టర్. కాబట్టి టాక్సిక్ అనేది అక్కడ మనకి యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, ద డిజాస్ట్రస్ లీక్ అనేది నౌన్. వాట్ కైండ్ ఆఫ్ ఎ లీక్? డిజాస్ట్రస్ లీక్. ఇట్ ఈస్ ఏ డిజాస్ట్రస్ లీక్. ఆ లీక్ ఎటువంటిది? డిజాస్ట్రస్. కాబట్టి లీక్ అనే నౌన్ని మోడిఫై చేసింది కాబట్టి డిజాస్ట్రస్ ఈజ్ యాడ్జెక్టివ్ హియర్. ఆఫ్ ఎ టాక్సిక్ కెమికల్ ఈజ్ నౌన్. వాట్ కైండ్ ఆఫ్ ఎ కెమికల్? టాక్సిక్ కెమికల్. సో టాక్సిక్ ఈజ్ అగైన్ an adjective. An adjective is something that modifies a noun. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, గ్రామర్లో యాడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. అది ఏదన్నా నౌన్ని మోడిఫై చేస్తుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అది మోడిఫై చేస్తుంది అంటే దెన్ ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. That has killed several people and left hundreds sick near Visakhapatnam in Andhra Pradesh comes as a shock to a nation struggling to cope with a prolonged lockdown. Prolonged అంటే అర్థం ఏంటి? ఎక్స్టెండ్ చేయబడ్డ దాన్ని మనం ప్రొలాంగ్డ్ అంటాం. అగైన్ చూడండి, లాక్డౌన్ అనేది అక్కడ నౌన్, ప్రొలాంగ్డ్ అనేది యాడ్జెక్టివ్. ప్రొలాంగ్డ్ అంటే ఎక్స్టెండెడ్ అని అర్థం. కోప్ విత్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోప్ విత్? కోప్ విత్ అంటే టు మేనేజ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే కరెక్ట్ వర్డ్ టు ఎండ్యూర్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎండ్యూర్, ENDURE. ఎండ్యూర్ అంటే మళ్ళీ కొంతమందికి తెలియదని ఐ యూజ్ ది వర్డ్ మేనేజ్. ఎండ్యూర్ అంటే భరించడం, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ భరించడాన్ని ఎండ్యూర్ అంటాం. ఎండ్యూరెన్స్ అంటారు. ఎండ్యూరెన్స్ అంటే అర్థం ఏంటి? ద స్ట్రెంగ్త్ టు కోప్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ ఎండ్యూరెన్స్. డిఫికల్ట్ టైమ్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని భరించగలిగే ఎబిలిటీయే ఎండ్యూరెన్స్. రైట్. అలాగే ఇక్కడ మనం రాయాల్సిందంటే కోప్ విత్ అంటే టు ఎండ్యూర్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ టు మేనేజ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రొలాంగ్డ్ లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సఫర్ అవుతున్నారు. దాన్ని డీల్ చేస్తున్న ఈ టైంలో, ఓకే, ఫర్ ఎ నేషన్ స్ట్రగ్లింగ్ టు కోప్ విత్, దాంతో స్ట్రగుల్ అవుతున్న ఈ టైంలో ఈ డిజాస్ట్రస్ లీక్ ఆఫ్ దిస్ టాక్సిక్ కెమికల్ ఎంతోమంది ప్రజలను చంపి ఒక 100 పైగా జనాల్ని సిక్ చేసేసింది, పేషెంట్స్గా మార్చేసింది. ఇలాంటిది ఒక షాక్ లాగా వచ్చింది అని చెప్తున్నారు. రెసిడెంట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్ అరౌండ్ గోపాలపట్నం close to the site where the LG Polymers plant is located passed out as a hazardous styrene vapor swept through the area at night. చూడండి, ఇక్కడ రెసిడెంట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్ అరౌండ్ గోపాలపట్నం. హ్యాబిటేషన్స్ అంటే నివాసిత ప్రాంతాలు, ఓకే, అంటే జనాలు ఉండే ప్లేసెస్ అనమాట. హ్యాబిటెంట్స్ అంటే నివాసితులు, ప్రజలు. ఒక ప్రాంతంలో నివసించే ప్రజల్ని హ్యాబిటెంట్స్ అంటారు. ఆ ప్రాంతాన్ని జనావాసాలు ఉండే ప్రాంతాన్ని హ్యాబిటేషన్స్ అంటాం. రెసిడెంట్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్ అరౌండ్ గోపాలపట్నం చుట్టుపక్కల ఉన్న నివాసిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అని అర్థం. క్లోజ్ టు ద సైట్ వేర్ ద LG Polymers plant ఈజ్ లొకేటెడ్. LG Polymers plant ఎక్కడైతే లొకేట్ అయిందో దానికి చుట్టుపక్కల దగ్గరలో ఉన్నది. పాస్డ్ అవుట్. ఇక్కడ పాస్డ్ అవుట్ అంటే అర్థం టు బికమ్ అన్కాన్షియస్. పాస్ అవుట్ అనేది ఫ్రేజల్ వర్బ్తో వచ్చిన చిక్ అంతా అదే. ఇండివిజువల్ పదాల మీనింగ్ బట్టి మనం యాక్చువల్ మీనింగ్ గెస్ చేయలేం. సో దానికి వేరే ట్రిక్స్ లేవు, ఏమీ లేవు. అది మనం చదివి అలవాట్లో రావాలి తప్పితే వేరే ట్రిక్స్ లేవు. పాస్ అవుట్ ఆ రెండింటికి బికమ్ అన్కాన్షియస్కి సంబంధం లేదు, కానీ దట్స్ ద మీనింగ్. పాస్ అవుట్ అంటే టు బికమ్ అన్కాన్షియస్, స్పృహ తప్పిపోవడం అర్థం అనమాట. అది యాజ్ ది హజార్డస్ అంటే అర్థం ఏంటి? డేంజరస్. హజార్డస్ అంటే రిస్కీ, డేంజరస్ అని అర్థం. ఇక్కడ డేంజరస్ అని. డేంజరస్ స్టైరీన్ వేపర్ స్వెప్ట్ త్రూ ద ఏరియా ఎట్ నైట్. స్వెప్ట్ త్రూ అంటే అర్థం ఏంటి? టు పాస్ త్రూ క్విక్లీ. స్వెప్ట్ త్రూ చూడండి, స్వీప్ అంటే అర్థం ఏంటి? ఓడ్చడం. స్వెప్ట్ అనేది స్వీప్కి పాస్ట్ టెన్స్.
స్వెప్ట్ త్రూ అంటే అర్థం ఏంటి? టు పాస్ త్రూ క్విక్లీ అంటే వ్యాపించేయడం అనమాట. మొత్తం మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పాస్ అయిపోయింది, వ్యాపించేసింది అని అర్థం. స్ప్రెడ్ అయింది అని అర్థం చేసుకోవచ్చు. టు పాస్ త్రూ క్విక్లీ ఎట్ నైట్, రాత్రిపూట అయింది. ఇక్కడ ఒక చిన్న గ్రామర్ టచ్ చేస్తాను. మనకు విచిత్రం ఏంటంటే మార్నింగ్ అంటాం, ఆఫ్టర్నూన్ అంటాం, ఈవినింగ్ అంటాం, నైట్ అంటాం. ఈ 4 పదాలు మనం వాడుతుంటాం. మార్నింగ్ ఎప్పుడు కూడా ఎట్ మార్నింగ్ అనరు, ఇన్ ద మార్నింగ్ అంటారు. ఇన్ ద మార్నింగ్ ద వాడతారు. ప్రిపోజిషన్ ఏది వాడతాం? ఇన్ వాడతాం. అలాగే ఆఫ్టర్నూన్కి ఇన్ ద ఆఫ్టర్నూన్, ఈవినింగ్కి ఇన్ ద ఈవినింగ్, నైట్కి ఎట్ నైట్. ఆర్టికల్ ద వాడము, ఇన్ వాడకుండా ఎట్ వాడతాం. ఎందుకో తెలుసా? నైట్ అనేది ఇట్ స్పెసిఫైస్ ఏ పాయింట్, ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ పీరియడ్ కాదు అక్కడ ఉద్దేశం. అందుకని నైట్ అంటారనమాట. అర్ధరాత్రి అనే సెన్స్. మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి. నైట్కి ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ పాయింట్ లాగా వాడతారు. మిగిలిన దానికి ఎందుకంటే మనం ఆ టైంలో మనం యాక్టివ్గా ఉండం కదా, అందుకే మొత్తం కలిపి ఒక పాయింట్ లాగా వాడినట్టుగా ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. ఎందుకు అలా వాడారో నాకు తెలియదు, బట్ దట్ ఈస్ హౌ దే రిప్రజెంటెడ్. ఇప్పుడు మీకు చూడండి, నూన్ అన్నాం అనుకోండి, సరిగ్గా 12 గంటలకి, ఎట్ నూన్. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ టైం, స్పెసిఫిక్గా ఒక పాయింట్. 6 AM అన్నాం అనుకోండి, ఎట్ 6 AM. 10 PM, ఎట్ 10 PM. ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంని రిప్రజెంట్ చేయాలంటే వి యూజ్ ఎట్. అలా కాకుండా ఒక పీరియడ్ ఆఫ్ టైంని రిప్రజెంట్ చేయాలంటే వి యూజ్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ కాదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా మార్నింగే. అలాంటి దానికి మనం ఇన్ వాడతాం. అలాగే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం వరకు అదంతా ఆఫ్టర్నూన్. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పడుకునేంత వరకు ఈవినింగ్. అలా అనమాట. ఒక పీరియడ్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇన్ వాడుతున్నాము, స్పెసిఫిక్ పాయింట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎట్ వాడుతున్నాం. అలాగే ఎట్ డాన్, ఎట్ డస్క్. డాన్ అంటే సూర్యోదయం, సూర్యోదయం అయిన టైంలో. డస్క్ సూర్యాస్తమయం అయిన టైంలో. అది ఒక స్పెసిఫిక్ పాయింట్, అక్కడ ఎట్ వాడాలి. సో స్పెసిఫిక్ పాయింట్ అనేసి అప్పుడు ఎట్ వస్తుంది. పీరియడ్, ఒక ఎక్కువ పీరియడ్ తీసుకునేటప్పుడు ఇన్ వాడుతున్నాం. సో ఆర్టికల్స్ యూసేజ్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఆర్టికల్స్ యూసేజ్ అనేది చాలా చాలా కష్టం. ఆర్టికల్స్ కాదు, ప్రిపోజిషన్స్ చాలా కష్టం. బట్ అలవాట్లో మీకు వచ్చేస్తుంది, పెద్ద కష్టం అనిపించుకోదు. సెవరల్ డెత్స్ టుక్ ప్లేస్ యాజ్ పీపుల్ ట్రై టు ఫ్లీ. ఫ్లీ అంటే అర్థం ఏంటి? పారిపోవడం. ఒక డేంజరస్ సిచ్యువేషన్ నుంచి అలా పారిపోవడాన్ని మనం ఫ్లీ అంటాం. ఫ్లీకి ఇంకో మీనింగ్ కూడా ఉంది. అంటే మీరు జైలు నుంచి పారిపోయారు అనుకోండి ఎవరిని, దాన్ని కూడా ఫ్లీ అంటారు. ఫ్లీ అంటే పారిపోవడం అని అర్థం. సెవరల్ డెత్స్ టుక్ ప్లేస్ యాజ్ పీపుల్ ట్రై టు ఫ్లీ అండ్ ద కెమికల్ రెండర్డ్ దెమ్ అన్కాన్షియస్. చూడండి, రెండర్ అంటే మేక్, రెండర్డ్ అంటే మేడ్ దెమ్. ఏం చేసింది? అన్కాన్షియస్, స్పృహ లేకుండా చేసేసింది. అర్థమవుతుందా? వాళ్ళకి స్పృహ లేకుండా చేసేసింది. రెండర్డ్ దెమ్ అన్కాన్షియస్. దేర్ ఆర్ హారిఫిక్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ ఫాలింగ్ ఫ్రమ్ బిల్డింగ్స్ ఆర్ ఇన్ టు వెల్స్ అండ్ డిచెస్ యాజ్ ఎ లాస్ట్ కాన్షియస్నెస్. చూడండి, మనకి స్పృహ లేకపోతే మనం ఏమైపోతాం, మనకి ఏం జరుగుతుందో తెలుస్తుందా? దెర్ ఆర్ హారిఫిక్ స్టోరీస్. హారిఫిక్ అంటే కాజింగ్ హర్రర్, భయం కలిగించేలాంటి అని అర్థం అనమాట. హారిఫిక్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ ఫాలింగ్ ఫ్రమ్ బిల్డింగ్స్. యాక్చువల్గా ఒక మెడికో, మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక మెడికో బిల్డింగ్ మీద నుంచి అన్కాన్షియస్ అయిపోయి పడిపోయాడు, కిందకి పడిపోయి చనిపోయాడు. యాక్చువల్గా తను కెమికల్ వల్ల చనిపోలేదు, కెమికల్ వల్ల అన్కాన్షియస్ అయిపోయి బిల్డింగ్ మీద నుంచి పడిపోయి చనిపోయాడు. దట్ ఈస్ హౌ హి హస్ లాస్ట్. ఒక ఇద్దరు బావిలో పడిపోయారు, నడుచుకుంటూ నూతిలో పడిపోయారు. సో ఇదే ప్రాబ్లం, అన్కాన్షియస్ అయిపోయారు, ఏం జరుగుతుందో తెలియదు, అయిపోయింది. ఈ అన్కాన్షియస్ అనే మాట వచ్చింది కాబట్టి ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ మీకు చెప్తాను. అంటే ఈ టైంలో చెప్పకూడదు, బట్ నాకు అది గుర్తొస్తుంది ఎందుకో. కర్ణాటకలో నిన్న లిక్కర్ బ్యాన్ లిఫ్ట్ చేసి ఒకసారి మీరు ఆదాయం తగ్గిపోయింది కదా అందరికీ, ఒకసారిగా షాప్స్ ఓపెన్ చేసేసరికి ఒక అతను ఫుల్గా తాగేసి ఇంకో బాటిల్ జేబులో పెట్టుకుంటూ బైక్ మీద వస్తూ దారిలో ఒక పాము వచ్చింది. తన 2 బైక్ టైర్ల మధ్యలోకి పాము వచ్చింది. వాడికి అసలు మత్తులో ఎలా ఉన్నాడంటే, ఆ పాము వాడు భయపడలా, తీసుకొని మెడలో వేసుకొని దాన్ని కొరికి చంపేశాడు. యాక్చువల్గా ఒక వస్తువు తింటున్నట్టుగా కొరికేశాడు దాన్ని. కొరికేసి మళ్ళీ ఎప్పటిలాగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే ఆ పాము అక్కడ చచ్చిపడి ఉంది. వీడికి ఏమైందా అని చెప్పి ఇంటికి వెళ్ళి చూస్తే మనిషి బాగానే ఉన్నాడు. రైట్స్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్కాన్షియస్, అది నిజంగా తను కాన్షియస్గా ఉండుంటే అవి చేసేవాడు కాదు, మత్తులో చేశాడు, మత్తులో. అది అన్కాన్షియస్ అని అనకూడదు, దానికి వేరే పదాలు వాడాలి, కానీ అది వేరే రకంగా
జరిగిందనమాట. సో ఇక్కడ కేసు ఏంటంటే అన్కాన్షియస్ అవ్వడం. అన్కాన్షియస్ అంటే స్పృహ కోల్పోయి సో ఇద్దరు అలా నూతిలో పడి చనిపోయారు. ఒక అతను అలా బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోయారు. చాలామంది అలా చనిపోయారు. దే బికమ్ ది ఫస్ట్ విక్టిమ్స్ ఆఫ్ ద ఎగ్జిట్ ఫ్రమ్ ద లాక్డౌన్ వెన్ ఇండస్ట్రియల్ యూనిట్స్ వర్ అలౌడ్ టు రెజ్యూమ్ దేర్ ఆపరేషన్స్. ఇండస్ట్రియల్ యూనిట్స్ రెజ్యూమ్ అంటే అర్థం ఏంటి? టు స్టార్ట్ అగైన్. ఇప్పుడు ఆపేశారు ఆపరేషన్స్ని, మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత జరిగినది ఈ లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఫస్ట్ విక్టిమ్స్ అయ్యారు. విక్టిమ్స్ అంటే అర్థం ఏంటి? సఫరర్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఏదన్నా విషయం వల్ల సఫర్ అయిన వాళ్ళని మనం విక్టిమ్స్ అంటాం. యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలే కొంతమందికి, సో వాళ్ళు ఏమంటారు? విక్టిమ్స్ అంటారు. పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ ఎన్ ఇన్సిడెంట్ ఆర్ కాల్డ్ విక్టిమ్స్. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ద్వారా సఫర్ అయిన వాళ్ళు విక్టిమ్స్. Styrene, the chemical involved in the disaster struck. Have you noticed the uses of hyphen there? Disaster struck, compound word. రెండు పదాలని కలిపి హైఫన్ పెట్టారు మధ్యలో. హైఫన్ ఈజ్ యూజ్ టు కంబైన్ టూ వర్డ్స్. డిజాస్టర్ స్ట్రక్ అంటే డిజాస్టర్ ద్వారా స్ట్రైక్ చేయబడ్డ. స్ట్రక్ అనేది V3 పాస్ట్ పార్టిసిపల్. స్ట్రైక్ రైట్, దాని యొక్క పాస్ట్ పార్టిసిపల్ అనమాట. అది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ పాలిస్టిరీన్ ప్రోడక్ట్స్. Styrene, the chemical involved in the disaster-struck plant that produces polystyrene products. Another grammar point చూడండి. స్టైరీన్ అని చెప్పి కామా పెట్టారు, మళ్ళీ ఇక్కడ వరకు కామా ఉంది. సో రెండు కామాల మధ్యలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి? స్టైరీన్ గురించి ఇచ్చిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. అది వదిలేసి చదవండి. స్టైరీన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్ రూల్స్ 1989. ఫుల్ మీనింగ్ ఉంది కదా, కంప్లీట్ మీనింగ్ ఉంది. కానీ స్టైరీన్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా, అందుకోసం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పక్కన రెండు కామాలు పెట్టి ఇచ్చారు అలా అనమాట. స్టైరీన్, ద కెమికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజాస్టర్ స్ట్రక్ ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ పాలిస్టీరీన్ ప్రొడక్ట్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్ రూల్స్ 1989. రైట్. సో అంటే కొన్ని ఏంటంటే ఇలాంటి హజార్డస్ కెమికల్స్కి సంబంధించిన విషయాల్లో అది ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా యూసేజ్ చేయాలి అని చెప్పి ఒక రూల్ బుక్ ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ వేటి గురించి ఉంటాయి? హజార్డస్ కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ గురించి ఉంటాయి. అలాంటి లిస్ట్లో స్టైరీన్ కూడా ఉంది. ద రూల్స్ లే డౌన్ స్ట్రిక్ట్ నార్మ్స్ ఆన్ హౌ ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ అండ్ స్టోర్డ్. అందులో రూల్స్ ఏం చేస్తాయి? దే లే డౌన్ నార్మ్స్ అంటే గైడ్ లైన్స్ అంటే విధి విధానాలు అని అర్థం. రూల్స్ అని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఆన్ హౌ ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ అండ్ స్టోర్డ్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, జాగ్రత్త చేయాలి అనే విషయంలో క్లియర్గా లే డౌన్ అంటే అర్థం ఏంటి? మనకి అందులో రాసి ఉంటాయి. రూల్స్ లే డౌన్ స్ట్రిక్ట్ నార్మ్స్ మెన్షన్ చేసి ఇచ్చారు. ఆల్దో ఇట్ విల్ టేక్ అన్ ఎంక్వైరీ టు ఎస్టాబ్లిష్ వాట్ కాజ్డ్ ది ఇన్సిడెంట్, ద కంపెనీ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ న్యూ దట్ ద కెమికల్ వాజ్ హజార్డస్, characterized by poor stability under a variety of conditions that could even lead to explosive situations. చూడండి, ఎందుకు ఇది జరిగింది అని తెలియాలి అంటే ఎంక్వైరీ అయ్యాలి. ఎంక్వైరీ అంటే అర్థం ఏంటి? అఫీషియల్ ఇన్వెస్టిగేషన్. INQUIRY. ఎంక్వైరీ అంటే అఫీషియల్ ఇన్వెస్టిగేషన్. ఇంకొక మీనింగ్ క్వశ్చన్స్ అడిగి విషయాన్ని రాబట్టడం. ఎంక్వైర్ అంటాం చూడండి, ఆ మీనింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ నౌన్గా మనం తీసుకునేటప్పుడు అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ అనే మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుంది. ఆల్దో ఇట్ విల్ టేక్ అన్ ఎంక్వైరీ టు ఎస్టాబ్లిష్ వాట్ కాజ్ ది ఇన్సిడెంట్కి కారణం ఏంటి అని కనుక్కోవడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇదమిద్దంగా ఇదే కారణం అని చెప్పడానికి వీ నీడ్ అన్ ఎంక్వైరీ. ద కంపెనీ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ న్యూ దట్ ద కెమికల్ వాజ్ హజార్డస్. ఎంక్వైరీ వేస్తే కానీ ఎందుకు అనేది తెలియదు, కానీ కంపెనీకి స్టేట్ గవర్నమెంట్కి అది కెమికల్ హజార్డస్ అని తెలుసు కదా, తెలుసు. క్యారెక్టరైజ్డ్ బై పూర్ స్టెబిలిటీ అండర్ ఎ వెరైటీ ఆఫ్ కండిషన్స్ దట్ కుడ్ ఈవెన్ లీడ్ టు ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పూర్ స్టెబిలిటీ? ఇప్పుడు గ్యాసెస్, స్టేబుల్ గ్యాసెస్, అన్స్టేబుల్ గ్యాసెస్. స్టేబుల్ గ్యాస్ అనేది ఎక్కువగా వేరే వాటితో రియాక్ట్ అవ్వదు. రియాక్ట్ అవ్వని వాటిని మనం ఇనర్ట్ గ్యాసెస్ అంటాం, స్టేబుల్ అంటాం, కెమిస్ట్రీలో చదువుకుంటాం కదా. సో అన్స్టేబుల్ అనేవి ఏంటంటే తొందరగా వాలటైల్, అన్స్టేబుల్, ఇవన్నీ తొందరగా రియాక్ట్ అయిపోతాయి. గాలితో రియాక్ట్ అయిపోతాయి, వాటర్తో రియాక్ట్ అయిపోతాయి, వేరే గ్యాసెస్తో రియాక్ట్ అయిపోతాయి. వీటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అవి కొన్నిసార్లు ఇట్ మైట్ లీడ్ టు ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్స్, పేలుడికి కారణమయ్యే పరిస్థితులు కూడా దారి తీస్తాయి అన్నమాట. అందుకని వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. It is also reasonable to assume that the safety mechanism built into the storage structures of something so hazardous was either faulty or allowed to be overridden. Right? చూడండి, it is also reasonable to assume.
అంటే ఇప్పుడు మనకి ఎంక్వైరీ జరగలేదు, ఇంకా జరిగితే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. జరగక ముందు మనం ఏం చేస్తాం, ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ ఆల్సో రీజనబుల్ టు ఎజ్యూమ్. రీజనబుల్ అంటే లాజికల్ అని, అంటే ఇలా అనుకోవడం లాజికలే, ఇలా ఊహించుకోవడం లాజికలే. ఎలా అనుకోవడం, దట్ ద సేఫ్టీ మెకానిజం బిల్ట్ ఇన్ టు ది స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సంథింగ్ సో హజార్డస్ వాజ్ ఎయిదర్ ఫాల్టీ. అంటే అలాంటి హజార్డస్ గ్యాస్ని డీల్ చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్న సేఫ్టీ మెకానిజం అనేది ఫాల్టీ అయి ఉండాలి, లేదా అలౌడ్ టు బి ఓవర్ రైడెన్. అంటే మెకానిజం, ఇక్కడ ఓవర్ రైడ్కి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఓవర్ రైడ్ అంటే ఒక రూల్ ఉంది, ఆ రూల్ని నువ్వు పాటించలేదు, నీకు అథారిటీ ఉంది, హైయర్ అథారిటీ ఉంది, నువ్వు ఫాలో అవ్వవు, ఐ విల్ ఓవర్ రైడ్ ఇట్ అంటే యూ విల్ నాట్ ఫాలో ఇట్, ఆ మీనింగ్ వస్తుంది. అంటే మన అథారిటీ ద్వారా ఇఫ్ యూ డోంట్ ఫాలో ఏ సర్టెన్ రూల్ దట్ మీన్స్ యూ ఓవర్ రైడ్ ఇట్, లేదా దాన్ని మార్చేస్తే దాన్ని ఓవర్ రైడ్ అంటాం. ఇంకొక మీనింగ్ ఏంటంటే సెట్ అసైడ్, నాట్ ఫాలో. అర్థమవుతుందా? అంటే ఆ మెకానిజం సేఫ్టీ మెకానిజం అయినా ఫాల్టీ అయి ఉండాలి, లేకపోతే అది పాటించకపోయి ఉండాలి, అంతే కదా. ఈజంట్ ఇట్ రీజనబుల్ టు ఎజ్యూమ్? మనకి ఎంక్వైరీ జరగలేదు, ఎగ్జాక్ట్ కాజ్ తెలీదు, కానీ ఇట్ ఈస్ రీజనబుల్ టు ఎజ్యూమ్. అంటే మనకి లాజిక్ ఏం చెప్తుంది, హ్యూమన్ లాజిక్, ఎయిదర్ ఫాల్టీ సేఫ్టీ మెకానిజం ఉండాలి, లేకపోతే రూల్స్ ఫాలో అవ్వకపోయి ఉండాలి, ఏదో ఒకటి జరిగి ఉండాలి, అంతే. Was the reopening work at the factory left to unskilled people? As some city officials have said, these aspects must be probed in the inquiry to fix accountability. చూసారా, రీఓపెనింగ్ అనేది అన్స్కిల్డ్ పీపుల్కి వదిలేశారా? ఎందుకంటే ఇలాంటి విషయాల్లో వాటిని హ్యాండిల్ చేసే స్కిల్, అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అన్స్కిల్డ్ పీపుల్కి ఇచ్చేసారా? యాజ్ సమ్ సిటీ అఫీషియల్స్ సెడ్, సిటీలో ఉన్న కొంతమంది అధికారులు చెప్తున్న విధంగా ఆ రీఓపెనింగ్ అనేది అన్స్కిల్డ్ పీపుల్కి వదిలేశారా? దీస్ ఆస్పెక్ట్స్, ఇలాంటి విషయాలు, ఆస్పెక్ట్స్ అంటే థింగ్స్ అని ఇక్కడ అర్థం, మస్ట్ బి ప్రోబ్డ్ అంటే ఇన్వెస్టిగేటెడ్. చూసారా, ప్రోబ్ అన్నా ఎంక్వైరీ అన్నా ఇన్వెస్టిగేషన్ అనే మీనింగ్ ఉంది. ఇక్కడ ప్రోబ్ అనేది వర్బ్ కింద వాడారు. మస్ట్ బిఈబి తర్వాత ప్రోబ్డ్ అనేది అక్కడ V3, బిఈబి తర్వాత వచ్చింది కాబట్టి B+V3. మీకు ఎన్నోసార్లు చెప్పాను, బీ ఫార్మ్ వర్బ్ ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపల్, ఏంటది, ప్యాసివ్ వాయిస్. దీస్ ఆస్పెక్ట్స్ మస్ట్ బి ప్రోబ్డ్ అంటే ఈ విషయాలు విచారింపబడాలి. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఎవరైతే దీన్ని ఎంక్వైరీ కమిషన్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళు విచారించాలి, ఇలాంటి విషయాలన్నీ విచారింపబడాలి అని చెప్పి అంటున్నారు. ఇన్ ద ఎంక్వైరీ, ఎందులో, అఫీషియల్ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. టు ఫిక్స్ అకౌంటబిలిటీ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఎవరు దీనికి బాధ్యులు, ఇది ఇలా జరగడానికి హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్, జవాబుదారీ ఎవరు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్, దీనికి బాధ్యత ఎవరిది అని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఆస్పెక్ట్స్, అంటే అన్స్కిల్డ్ పీపుల్ దీన్ని చేశారా, ఓపెన్ చేశారా అనే విషయాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి అంటున్నాం. The Andhra Pradesh government must focus immediately on the medical needs of those who have been grievously affected by the gas leak, which has inevitably led to comparisons with the 1984 Bhopal gas disaster. Andhra Pradesh government ఇప్పుడు ఏం చేయాలి, must focus immediately on the medical needs of those who have been grievously affected by the gas leak. ఈ గ్యాస్ లీక్ వల్ల, గ్రీవస్లీ అంటే అర్థం ఏంటి, వెరీ సీరియస్లీ, సివియర్లీ అని అర్థం. గ్రీఫ్ అంటే బాధ, గ్రీవస్లీ అంటే అర్థం ఏంటి, వెరీ సివియర్లీ, చాలా సివియర్గా, వెరీ సీరియస్లీ ఎఫెక్టెడ్, ప్రభావితమైన, దేనివల్ల, బై ద గ్యాస్ లీక్. ఈ గ్యాస్ లీక్ వల్ల చాలా సీరియస్గా ప్రభావితమైన వాళ్ళకి మెడికల్ నీడ్స్, వాళ్ళకి అవసరమైన మెడికల్ నీడ్స్ అన్నీ కూడా ప్రభుత్వమే తీసుకోవాలి, ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ప్రభుత్వం అందించాలి అని చెప్పి అంటున్నారు. Gas leak which has inevitably led to comparisons with the 1984 Bhopal gas disaster. 1984లో డిసెంబర్ థర్డ్న భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, రైట్, ఆ ఇండస్ట్రీ యొక్క, ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ట్రాజడీ జరిగింది, ఇలాంటి లీక్ జరిగింది. మిథైల్ ఐసోసైనైట్ అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు, అంతే, MIC అంటారు, మిథైల్ ఐసోసైనైట్, అది రిలీజ్ అయింది. ఆ దెబ్బకి అప్పట్లో ఇమ్మీడియట్గా 3,800 మంది చనిపోయారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ చనిపోయిన వాళ్ళ కౌంట్ 15,000కి చేరింది. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా దట్ ఈజ్ ది వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చదవాలి దాని గురించి.
15,000 మంది చనిపోయారు ఓవరాల్గా. 6 లక్షలకు మంది పైగా దానివల్ల సిక్ అయిపోయారు, ఎఫెక్ట్ అయ్యారు. రైట్. అప్పట్లో ఆ డిజాస్టర్కి కంపెనీ వాళ్ళతో భారత ప్రభుత్వం వాళ్ళకి మీరు ఇది చేయాలి, మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడితే 1989లో అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నారు ఎంత ఇవ్వాలి అని చెప్పి. 750 కోట్లు వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకొని ఇచ్చారు. 740 కరెక్ట్గా చూడండి, ఇవ్వడానికి ఒప్పుకొని ఇచ్చారనమాట. అయినా సరే తర్వాత తెలుస్తుంది ఇంకా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే కాదు అని చెప్పి తెలిసి తర్వాత ప్రభుత్వం 7,500 కోట్లు ఎక్స్ట్రా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. మన సుప్రీంకోర్టులో కేసు ఇంకా నడుస్తుంది అది. సో అది పరిస్థితి అనమాట. అంటే అంత ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఈలోపు ఆ కంపెనీని ఇంకో కంపెనీ కొనేసింది. ఈ యూసీఐఎల్ యొక్క ఒరిజినల్ కంపెనీ యూసీసీ, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్, దట్ ఈస్ అన్ యూఎస్ బేస్డ్ కంపెనీ. అది అమెరికాకి చెందిన కంపెనీ. ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్లో ఉంది. 50% పైగా స్టేక్ వాళ్ళది. ఆ కంపెనీ డౌ కెమికల్స్ అని ఇంకొక యూఎస్ కంపెనీ కొనేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఇస్తారా ఎవరనేది ఎవరికి తెలీదు, కానీ ఇంత ఎక్కువగా నష్టం జరిగింది అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. అయితే ఈ డిజాస్టర్ అనేది ఆ ఒక్కసారిగా వచ్చిన ప్రాబ్లం కాదు. ఆ తర్వాత తరతరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు పుట్టుకున్నప్పుడే ఏదో లోపాలతో పుడుతున్నారు. ఆ కెమికల్ యొక్క డేంజర్ అంత దారుణంగా ఉంటుందన్నమాట. ఒక తరం కాదు, కొన్ని తరాలను ఎఫెక్ట్ చేస్తుంది. తరతరాలుగా తర్వాత పుట్టే తరం పిల్లలకు కూడా దాని ప్రభావం మీద కనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ గ్యాస్ ట్రాజడీ కూడా అలాంటి లక్షణాలు ఉండొచ్చు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఒక 10-15 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. ఈ 10-15 ఏళ్లలో ఈ గ్యాస్ ప్రభావానికి లోనైన ప్రాంతాల యొక్క ఆరోగ్య పరిస్థితులు మనం ఒక 10-15 ఇయర్ పీరియడ్లో మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అంత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఓన్లీ షార్ట్ టర్మ్తో ఆగిపోయాయా అని. అందుకని ఇలాంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేవి చాలా 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 డేంజరస్. అట్ ఎనీ కాస్ట్ వీ షుడ్ నాట్ లెట్ దెమ్ హ్యాపెన్. సో సేఫ్టీకి మించినది ఏదీ లేదు. సేఫ్టీ ఈజ్ పారామౌంట్. అదే అన్నింటికంటే ముఖ్యం. మనుషుల ప్రాణాలకి మించింది ఏంటి చెప్పండి? కొన్ని తరాలకి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, అదే మాట్లాడుతున్నారు. సో 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజడీని దాంతో కంపారిజన్స్కి ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటి? ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, ఇన్ఎవిటబులీ అంటే అన్అవాయిడబులీ. సో ఖచ్చితంగా న్యాచురల్గా అని అర్థం. న్యాచురల్గా కదా, అంతే కదా. ఇప్పుడు ఇది ఒక గ్యాస్ లీక్ ట్రాజడీ జరిగితే మనకి ఎవరికైనా ఏది గుర్తొస్తుంది? మనకు తెలిసిన వర్స్ట్ గ్యాస్ ట్రాజడీ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇన్ఎవిటబుల్గా దాంతో కంపారిజన్స్ వస్తాయి, న్యాచురల్గా దాంతో కంపారిజన్స్ వస్తాయి. సో ఇన్ఎవిటబులీ అంటే మీరు ఇక్కడ న్యాచురల్లీ అని రాసుకోవచ్చు, అన్అవాయిడబులీ అని రాసుకోవచ్చు. మనం అవాయిడ్ చేద్దామని అవాయిడ్ చేయలేము, న్యాచురల్గా దాంతో కంపారిజన్ వస్తుంది అని అర్థం అనమాట ఇక్కడ. యాజ్ ఎ హార్మ్ఫుల్ కెమికల్, స్టైరీన్ కుడ్ హ్యావ్ క్రానిక్ ఎఫెక్ట్స్ బియాండ్ ద ఇమీడియట్ సిమ్టమ్స్. క్రానిక్ అంటే రికరింగ్, అంటే ఆగదు. అంటే మనకి ఇప్పుడు క్రానిక్ కాఫ్ అంటాం, దగ్గు తగ్గదు, అది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. అలాంటి దాన్ని క్రానిక్ అంటాం. క్రానిక్ ఇల్నెస్ ఇస్ సంథింగ్ దట్ నెవర్ గెట్స్ క్యూర్డ్. అది ఎప్పటికీ దానికి పూర్తిగా చికిత్స ఉండదు. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. క్రానిక్ ఎఫెక్ట్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ వచ్చే ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ మీకు హెల్త్కి సంబంధించిన ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. బియాండ్ ద ఇమీడియట్ సిమ్టమ్స్. ఇమీడియట్ సిమ్టమ్స్ అంటే ఇమీడియట్గా మనకు కనిపిస్తున్న, ఇప్పుడు కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం, మంట, వొమిటింగ్స్, ఇవన్నీ ఇమీడియట్గా కనిపిస్తున్న సిమ్టమ్స్. దీనికి మించి క్రానిక్ ఎఫెక్ట్స్ చాలా ఉండొచ్చు, ఆరోగ్యాన్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేసి ఉండొచ్చు అని చెప్పి అన్నారు. కుడ్ హ్యావ్ అంటే దానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం. దానికి అంత పాసిబిలిటీ ఉంది. ఇంటర్నేషనల్ సేఫ్టీ లిటరేచర్ cites it as a substance that may cause cancer. There is thus no safe limit for exposure to it. చూడండి, ఇంటర్నేషనల్ సేఫ్టీ లిటరేచర్ అంటే రిటర్న్ వర్క్. ఇంటర్నేషనల్ సేఫ్టీ లిటరేచర్లో దాన్ని ఎలా మెన్షన్ చేశారు? సైట్ అంటే మెన్షన్ అని అర్థం. ఏం చేశారు? ఇట్ యాజ్ ఎ సబ్స్టెన్స్ దట్ మే కాజ్ క్యాన్సర్. అది కార్సినోజెనిక్ అన్నారు. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్. క్యాన్సర్ని కాజ్ చేసే అవకాశం దానికి ఉంది. రైట్, మే కాజ్ క్యాన్సర్ అన్నారు. అంటే వస్తుంది అని కాదు, మే అన్నారు, బహుశా ప్రాబబిలిటీ ఉంది. దస్ దేర్ ఈజ్ నో సేఫ్ లిమిట్ ఫర్ ఎక్స్పోజర్ టు ఇట్. అందుకే ఎంత లిమిట్ వరకు దాన్ని ఎక్స్పోజ్ అవ్వచ్చు అని చెప్పి సేఫ్ లిమిట్ మరి ఎలా చెప్తాం? ఇప్పుడు అన్కాన్షియస్ అవ్వడము, కళ్ళు మంటలు, వీటన్నిటికీ ఇంతసేపు అయితే అన్కాన్షియస్ అవుతాం, కళ్ళు మంటలు వస్తాయని చెప్తాం. కానీ క్యాన్సర్ కాజ్ చేసే అవకాశం ఉంది అన్నప్పుడు అసలు కొంచెం కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు కదా. ఇంతవరకు అయితే పర్లేదు అంటామా? అనకూడదు. సో దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్, అసలు అది బయటికే రాకూడదు. That's how we need to understand. Solatium payments and compensation for the victims and families are important, but so is access to the highest quality of healthcare
ఫర్ ది విక్టిమ్స్. చూడండి, సొలేషియం పేమెంట్స్. సొలేస్ అంటే కన్సోలేషన్, ఓదార్పు, SOLACE. సొలేస్ అంటే కన్సోలేషన్, రైట్, ఇట్స్ ఎ నౌన్, ఓదార్పు. సొలేషియం అంటే కన్సోలేటింగ్ లేదా కాంపెన్సేటరీ అని అర్థం. కాంపెన్సేషన్ అంటే అర్థం ఏంటి? పరిహారం. సొలేషియం పేమెంట్స్ అంటే నష్టపరిహారం అనమాట. నష్టం జరిగింది, మీకు ప్రాణ నష్టం జరిగింది, పరిహారం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. సో సొలేషియం పేమెంట్స్ అండ్ కాంపెన్సేషన్ ఫర్ ద విక్టిమ్స్ అండ్ ఫ్యామిలీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్, నష్టపోయిన వాళ్ళు, విక్టిమ్స్ అంటే ఎవరు? సఫర్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వాలి. సొలేషియం పేమెంట్స్ అన్నా కూడా మీనింగ్ అదే, కాంపెన్సేటరీ పేమెంట్స్ అవి ఇవ్వాలి, అవి ఇంపార్టెంటే. బట్ కానీ సో ఈజ్ యాక్సెస్ టు హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఫర్ ద విక్టిమ్స్. అలాగే ఇంకా ఏది ఇంపార్టెంట్? హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్. ఫస్ట్ ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళకి హయ్యెస్ట్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. డబ్బులు ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ అది కరెక్ట్. బట్ సో ఈజ్ యాక్సెస్ టు ద హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఫర్ ది విక్టిమ్స్. సఫర్ అవుతున్న వాళ్ళకి హయ్యెస్ట్ క్వాలిటీ హెల్త్ కేర్ అవైలబుల్గా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అందుకే మీకు అక్కడ వాడిన యూసేజ్ చూడండి, సో అంటే అంతే, అదే మీనింగ్ వస్తుంది. అది ఎంత ఇంపార్టెంటో ఇది అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సో తర్వాత ఇమీడియట్గా వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. జనరల్గా ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది. ముందు సెంటెన్స్లో చూడండి, సొలేషియం పేమెంట్స్ అండ్ కాంపెన్సేషన్, అదంతా ఏంటి? సబ్జెక్ట్. తర్వాత వెర్బ్, ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత ఇది. ఇక్కడ ఏంటి వచ్చింది? యాక్సెస్ టు ద హయ్యెస్ట్ క్వాలిటీ ఈజ్ అని రాయాలి కదా లెక్క ప్రకారం, కానీ అలా రాయలేదు. బట్ సో ఈజ్ అదొక యూసేజ్. దీన్ని సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటారు. ఇది అన్ని చోట్ల వాడరు. కొన్ని వాటికి సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్వర్ట్ అవుతాయి. అంటే ముందు సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ వస్తుంది, ముందు వెర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే గ్రామర్ బాగుంటుంది. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే మీకు అలా తిప్పిస్తారు, అదేంటి ఫస్ట్ సబ్జెక్టు తర్వాత వెర్బ్ కదా, రివర్స్ ఇచ్చేసారని చెప్పి తప్పు అనుకుంటాం, కానీ అక్కడ తప్పు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ సే ఐ డోంట్ లైక్ చాక్లెట్స్ అని నేను అన్నాను. ఇప్పుడు సుజాత అనే అమ్మాయి కూడా చాక్లెట్స్ ఇష్టం లేదనుకో, అప్పుడు ఎలా చెప్తాం? నెయిదర్ డజ్ సుజాత అంటారు. చూసారా, నెయిదర్ డజ్ సుజాత కూడా ఇష్టం లేదు. కానీ ఫస్ట్ ఐ డోంట్ లైక్ అన్నాను, ఐ సబ్జెక్టు, డోంట్ అనేది వెర్బ్ అలా వచ్చింది, హెల్పింగ్ వెర్బ్. కానీ రెండో సెంటెన్స్లో నెయిదర్ డజ్ సుజాత, నెయిదర్ అనేది నెగిటివ్ అందులోకి వెళ్ళిపోయింది. డజ్ సుజాత ముందు రాలా, డజ్ ముందు వచ్చి తర్వాత సుజాత వచ్చింది. అగైన్ సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్, ఫస్ట్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ ఐస్ క్రీమ్స్ అన్నాను అనుకో, నా ఎదురుగా ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడు సో డూ ఐ, నాకు కూడా సో ఐ డూ కాదు, సో డూ ఐ, నాకు కూడా అలాగే, నాకు కూడా ఐస్ క్రీమ్స్ ఇష్టమే. ఇలాంటి కొన్ని కేసెస్ అనమాట, చాలా ఉంటాయి. అవి సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ మీద నేను మా ఇన్స్టిట్యూట్లో ఒక డాక్యుమెంట్ రీసెర్చ్ చేసి కొంచెం అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టి ఒక డాక్యుమెంట్లో ఇచ్చాను. లెట్ us see if I can give you all. అది ఇవ్వగలుగుతానేమో చూస్తాను, ఎక్కడుందో కూడా వెతకాలి. రైట్, వాట్ హ్యాపెండ్ ఇన్ గోపాలపట్నం ఈజ్ ఆల్సో ఏ వార్నింగ్ ఫర్ ఇండస్ట్రీస్ అక్రాస్ ఇండియా. గోపాలపట్నంలో జరిగింది ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి కూడా అది ఒక వార్నింగ్ లాంటిది. ఆల్దో సమ్ మే సీ ద ఇన్సిడెంట్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద లాక్డౌన్, ద స్టేట్స్ హ్యావ్ ద అథారిటీ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్డర్స్ టు ఎగ్జంప్ట్ ప్రాసెస్ ఇండస్ట్రీస్. చూడండి, కొంతమంది దీన్ని ఎలా చూస్తారు, లాక్డౌన్ వల్లే ఇది జరిగింది కదా, అంతే కదా, లాక్డౌన్ వల్లే మెయింటెనెన్స్ లేకపోవడం, సడన్గా ఓపెన్ చేసినప్పుడు సరిగ్గా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వలేకపోవడం, మెకానిజం ఫాలో అవ్వలేకపోవడం, గైడ్లైన్స్ ఫాలో అవ్వలేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రైమా ఫేసి మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం ఇది బాగానే ఉంది. అయితే ఏం రాశారు, ద స్టేట్స్ హ్యావ్ ది అథారిటీ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్డర్స్ టు ఎగ్జంప్ట్ ప్రాసెస్ ఇండస్ట్రీస్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్లో ప్రాసెస్ ఇండస్ట్రీస్కి ఎగ్జంప్షన్ ఇచ్చే అవకాశం స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఒకవేళ ప్రాసెస్ ఇండస్ట్రీస్కి ఎగ్జంప్షన్ ఇవ్వాలంటే ఇచ్చేయండి, పర్లేదు, లాక్డౌన్ వాళ్ళకి మీరు ఫాలో అవ్వాలని చెప్పక్కర్లేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్లో ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్స్ వాటికి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు, ప్రాసెస్ ఇండస్ట్రీస్కి కూడా. రైట్, ఇట్ నీడ్స్ నో స్పెషల్ ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం, దట్ సేఫ్టీ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కెమికల్స్ రిక్వైర్స్ కంటిన్యూస్ వాచ్.
ఇండస్ట్రియల్ కెమికల్స్ని మనం కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా ప్రతిరోజు మెయింటెనెన్స్ చూసుకోవాలి, వదిలేయడానికి అవ్వదు. బికాస్ దే కెన్ రియాక్ట్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కెమికల్స్. అవి అన్స్టేబుల్ అయిపోతాయి, రియాక్ట్ అవుతాయి వేరే వాటితో. విత్ నో స్కోప్ ఫర్ వెయివర్. వాట్ ఈస్ ఎ వెయివర్? వెయివర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రైతుకి ఒక రుణం ఇచ్చింది బ్యాంకు, తర్వాత పంటలు పండలేదు, తుఫాన్ వచ్చింది, పంటలు నాశనం అయిపోయాయి, వెయివర్ ఇచ్చారు అంటే అర్థం ఏంటి? మీరు కట్టక్కర్లేదు, మీ రుణాన్ని మాఫీ చేయడం అంటాం తెలుగులో. మీరు తిరిగి కట్టక్కర్లేదు అని చెప్పే దాన్ని మనం వెయివర్ అంటాం. అంటే అర్థం ఏంటి? ది అగ్రిమెంట్ అలోయింగ్ సమ్వన్ టు నాట్ ఫాలో ఆర్ నాట్ ఒబే ఎ రూల్ ఆర్ పేమెంట్. అంతేనా? ఒక పేమెంట్ చేయాల్సింది చేయడం మానేయడానికి మనం ఇచ్చే అగ్రిమెంట్, మనం ఇచ్చే అవకాశాన్ని మనం వెయివర్ అంటాం. ఇప్పుడు ఈ కేసులో ఏంటి? ఏం రాశారు అక్కడ? సేఫ్టీ ఆఫ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ రిక్వైర్స్ కంటిన్యూస్ వాచ్. ఇండస్ట్రియల్ కెమికల్స్ యొక్క సేఫ్టీ, కెమికల్స్ ఎప్పుడు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండాలి. దానికి వెయివర్ లేదు. వెయివర్ అంటే అర్థం ఏంటి అక్కడ? పర్లేదులే, చూడకపోయినా పర్లేదు అనే అవకాశం అక్కడ లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ, యూ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ కంటిన్యూస్లీ అని చెప్తున్నారు. యాజ్ ఇండియా ఎయిమ్స్ ఫర్ ఎ వైడర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, ఇట్ నీడ్స్ టు స్ట్రెంథెన్ ఇట్స్ అప్రోచ్ టు పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని వైడెన్ చేసే ప్లాన్లో ఇండియా ఉంది, రైట్? ఎయిమ్ చేస్తుంది. యాజ్ ఇండియా ఎయిమ్స్ ఫర్ ఎ వైడర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. మేక్ ఇన్ ఇండియా అంటున్నారు నరేంద్ర మోదీ. అంటే అర్థం ఏంటి? ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ తలనొప్పులన్నీ ఉంటాయి. ఇట్ నీడ్స్ టు స్ట్రెంథెన్ ఇట్స్ అప్రోచ్ టు పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన అప్రోచ్ మరియు ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే ఎక్కడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో ఆ ఏరియాలో పనిచేసే వర్కర్స్ యొక్క సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటారు. వీటికి సంబంధించిన అప్రోచ్, గైడ్లైన్స్ అనేవి స్ట్రెంథెన్ అవ్వాలి, ఖచ్చితంగా సాలిడ్గా ఉండాలి, వాటిని ఫాలో అవ్వాలి. ఇంప్లిమెంటేషన్ అనేది కూడా అలాగే జరగాలి, పక్కాగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ ఓవర్సైట్ ఈజ్ నాట్ ఎ హర్డిల్ టు ఇండస్ట్రియల్ గ్రోత్. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా, అంటే మీకు ఎలా చెప్పాలి? ట్రాన్స్పరెంట్ అంటే ఏమీ దాచకుండా క్లియర్గా, ఆబ్వియస్గా. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్లీ సీన్. సంథింగ్ దట్ కెన్ బి క్లియర్లీ సీన్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే అర్థం ఏంటి? దాంట్లోంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఓవర్ సైట్ అంటే అర్థం ఏంటి? ఈ పదానికి నిన్న మనం అన్రావెల్ నేర్చుకున్నాం. నిన్న అన్రావెల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈరోజు ఓవర్ సైట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓవర్ సైట్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. చూడండి, 2 మీనింగ్స్ ఎంత తేడాగా ఉంటాయో. మొదటి మీనింగ్, ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాసం రాయమన్నారు అనుకోండి, ఒక ఆర్టికల్ రాయమన్నారు, నేను రాస్తూ మధ్యలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని తప్పుగా రాస్తాను. అరే ఆ పాయింట్ తప్పుగా రాసావు ఏంటని అడిగితే, ఇట్ వాజ్ అన్ ఓవర్ సైట్ అంటే అర్థం ఏంటి? అన్ఇంటెన్షనల్ ఎర్రర్. కావాలని చేసింది కాదు, అది ఫ్లోలో తప్పు అయిపోయింది, చూసుకోలేదు అంటాం. చూడండి, చూసుకోలేదురా అంటాం. నువ్వు ఇంటెన్షనల్గా చేసింది కాదు. అన్ఇంటెన్షనల్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ ఓవర్ సైట్. ఆ మీనింగ్ ఇక్కడ పెట్టండి, ఫిట్ అవుతుందో లేదు చెక్ చేయండి. ట్రాన్స్పరెంట్ అన్ఇంటెన్షనల్ ఎర్రర్ ఈజ్ నాట్ ఏ హడ్డిల్ టు ఇండస్ట్రియల్ గ్రోత్. ఫిట్ అవుతుందా? ఏమాత్రం ఫిట్ అవ్వదు. క్లియర్గా కనిపించే అన్ఇంటెన్షనల్ ఎర్రర్ అనేది ఇండస్ట్రియల్ గ్రోత్కి హడ్డిల్ కాదు. హడ్డిల్ అంటే అడ్డంకి, ఏ రకంగానూ ఫిట్ కాదు. సో ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ కాదు. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది సెకండ్ మీనింగ్. సో సెకండ్ మీనింగ్ ఏంటి? ఓవర్ సైట్కి ఓవర్సీ అనే పదం మీకు తెలిసే ఉంటుంది. ఓవర్సీ అంటే అర్థం ఏంటి? సూపర్వైజ్ చేయడం. ఓవర్సీ అంటే సూపర్వైజ్ చేయడం, మానిటర్ చేయడం. మన పైనుండి సూపర్వైజ్ చేసేదాన్ని మనం ఏమంటాం? సో ఓవర్సీ అంటాం. ఓవర్సీ అనే వర్బ్కి నౌన్ ఏంటి? ఓవర్ సైట్ అంటే సూపర్విజన్. అర్థమవుతుందా? ట్రాన్స్పరెంట్ ఓవర్ సైట్ అంటే అర్థం ఏంటి? అక్కడ పారదర్శకంగా సూపర్వైజ్ చేయడం, క్లియర్గా సూపర్వైజ్ చేయడం, ఎటువంటి లోపాలు లేకుండా, తేడా లేకుండా క్లియర్ సూపర్విజన్ అని అర్థం అనమాట. ట్రాన్స్పరెంట్ ఓవర్ సైట్ అంటే సింపుల్ మీనింగ్ అంటే క్లియర్ సూపర్విజన్. సో ఓవర్ సైట్కి రెండు మీనింగ్స్ ఎంత తేడాగా ఉన్నాయి చూడండి. ఒక దాంట్లో సూపర్వైజ్ చేయడం అంటే తప్పు జరగకుండా చూడడం సూపర్వైజ్ చేయడం కదా. ఇంకో మీనింగ్ ఏంటి? అన్ఇంటెన్షనల్గా చేసే తప్పు కూడా ఓవర్ సైటే. అన్ఇంటెన్షనల్ ఎర్రర్ ఈజ్ ఓవర్ సైట్. సూపర్విజన్ ఈజ్ ఆల్సో ఓవర్ సైట్. తప్పు జరగకుండా చూసుకోవడమే సూపర్విజన్, దాన్ని ఓవర్ సైట్ అని అంటున్నాం. అన్ఇంటెన్షనల్ ఎర్రర్ని కూడా ఓవర్ సైట్ అని అంటున్నాం. అయితే సిచ్యువేషన్ బట్టి ఏ మీనింగ్ ఫిట్ అవుతుందో మనం తీసుకోవాలి. ఇక్కడ సిచ్యువేషన్లో ఏది ఫిట్ అవుతుంది? అన్ఇంటెన్షనల్ ఓవర్ సైట్ ఎర్రర్ ఫిట్ కాదు. ఇక్కడ ఫిట్ అయ్యేది సూపర్విజన్. ట్రాన్స్పరెంట్ ఓవర్ సైట్ అంటే క్లియర్ సూపర్విజన్ ఈజ్ నాట్ ఏ హడ్డిల్ టు ఇండస్ట్రియల్ గ్రోత్. అది ఇండస్ట్రియల్ గ్రోత్కి హడ్డిల్ కాదు. హడ్డిల్ అంటే అడ్డంకి, అబ్స్టకిల్, హడ్డిల్, హిండ్రన్స్, ఇవన్నీ కూడా సినోనిమ్స్. అబ్స్టకిల్, హడ్డిల్, హిండ్రన్స్,
ఇంపెడిమెంట్, IMPEDIMENT, ఇంపెడిమెంట్. ఇవన్నీ మీనింగ్ ఏంటి? అడ్డంకులు అని అర్థం అనమాట. ఇండస్ట్రియల్ గ్రోత్కి అది అడ్డంకి కాదు. ఇట్ అడ్వాన్సెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బై ఎలిమినేటింగ్ టెరిబుల్ మిస్టేక్స్. టెరిబుల్ అంటే వెరీ బ్యాడ్. ఓకే, ఈ వెరీ బ్యాడ్, ఈ చాలా పెద్ద ఈ తప్పుల్ని ఎలిమినేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఇట్ అడ్వాన్సెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ అనే పదం చాలా కామన్గా వాడతాం. సస్టైన్ అంటే అర్థం ఏంటి? టు బీ ఏబుల్ టు మెయింటైన్. సస్టైనబుల్ అంటే ఏబుల్ టు బీ మెయింటైన్డ్, మెయింటైన్ చేయబడడం. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం పంటలు బాగా, ఇప్పుడు మన ఊర్లలో నీళ్ళు బాగా అందుబాటులో ఉన్నాయనుకోండి, సంవత్సరంలో 3-4 పంటలు వేసినా పండిపోతాయి అనుకోండి, అయినా వెయ్యరు. ఎందుకు వెయ్యరు? సారం తగ్గిపోద్దని. సస్టైనబుల్ అగ్రికల్చర్ కాదు అది. పండుతోంది కదా అని విపరీతంగా వేసేసామనుకోండి, భూమి యొక్క సారం తగ్గిపోయి ఆ తర్వాత తరంలో దాంట్లో సారం తగ్గి పండే మనకి ఈల్డ్ తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది అనమాట. సస్టైనబుల్ అవ్వాలంటే ఎంత వాడాలో అంతే వాడాలి. ప్లస్ యూ హ్యావ్ టు అలో దట్ ల్యాండ్ టు రివైవ్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ అది బలం పుంజుకోవడానికి, దానికి బలం పుంజుకునే అవకాశం దానికి ఇవ్వాలి. కొంత స్పేస్ వదిలియాలి, కొంతకాలం పంటలు వేయకుండా ఆపాలి. అప్పుడే సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది పాసిబుల్. అంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది సస్టైనబుల్. సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బీ మెయింటైన్డ్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం మాత్రమే డెవలప్ అయ్యి భావి తరాలను వదిలేయడం సస్టైనబుల్ కాదు. మనం డెవలప్ అవుతూ నెక్స్ట్ తరాన్ని గురించి కూడా ఆలోచించడం సస్టైనబుల్. ఇక్కడ ఇట్ అడ్వాన్సెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బై ఎలిమినేటింగ్ టెరిబుల్ మిస్టేక్స్. ఇలాంటి మిస్టేక్స్ని ఎలిమినేట్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ని అడ్వాన్స్ చేయాలంటే మనకి ఏం కావాలి? ట్రాన్స్పరెంట్ ఓవర్సైట్, సూపర్విజన్ అనేది కావాలి. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఆబ్వియస్గా ఉండాలి. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కామెంట్స్. మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు ఈ సెషన్ ద్వారా? వొకాబులరీ మెన్షన్ చేయండి. ఏదైనా గ్రామర్ ఏదైనా నేర్చుకుంటే దాన్ని మెన్షన్ చేయండి. రైట్, నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.